ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో పలువురు కూటమి నేతలతో కలిసి సిటీ ఎమ్మెల్యే వాసు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజశేఖరానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే పట్టభద్రుల ప్రయోజనాలు కాపాడతారన్నారు. నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. 7 ఏళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి, ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిల చెల్లింపులు, పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ పార్టీగా ఏనాడు కూడా జోక్యం చేసుకోలేదు. కానీ ఈరోజు అవసరం. శాసన మండలిలో ఎన్డీఏ కూటమి యొక్క సంఖ్యాబలం పెరగవలసిన అవసరం కనబడతా ఉంది. రాష్ట్రంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చట్టసభల పరంగా జరుగుతూ ఉన్న శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి రాష్ట్రానికి మేలు జరిగే అనేకమైన అంశాలని అడ్డుపడే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీని దృష్ట్యా విద్యావంతుడు, సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తి రాజశేఖర్ గారిని అధిష్టానం నిర్ణయించడం, ఆయన తరపున మేమందరం రాజమండ్రి సిటీలో ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. బీజేపీ వారు, మేము, జనసేన అందరం కూడా ఇంటింటికి వెళ్తూ ఉంటే మంచి స్పందన. ఈ 8 నెలల్లో ఇది ఒక మంచి ప్రభుత్వంగా మీరు అందరూ కూడా చేశారు. ఆర్థికపరమైన ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు.